టెర్రర్ గార్డెన్స్ అవుతుందండి. ఒక పక్కన చిన్న షెడ్ వేసేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత ఆ గ్రిల్లో ఇంకా క్లాత్ వేసేసి గ్రీన్ క్లాత్ నా చెట్లన్నీ అక్కడ పెడతాను అనమాట. చూడండి, నిన్నటి నుంచి వేస్తున్నారు. నిన్న ఒక 2 hours మాత్రం వర్క్ చేశారు. ఆ తర్వాత చూడండి, నా మొక్కలన్నీ పక్కకు పెట్టేసేసి. సో మొక్కల్ని టెన్షన్ అవుతుంది నాకు, ఇక్కడ మొక్కలు ఏమి చేస్తారు అని భయపడుతున్నాను అనమాట. సో ఆయన పర్లేదు, చాలా మంచిగా చేస్తున్నారు వర్క్. పర్ఫెక్ట్ క్వాలిటీ వర్క్ చేస్తున్నారు. అంతా దాదాపు ఇది 15 విడ్త్, 30 లెంత్ దాంట్లో చేస్తున్నారనమాట. ఈ వర్క్ టోటల్కి 46,000 వరకే అవుతుంది. సో నాకైతే రీజనబుల్ అనిపించింది. మనం అడిగినట్లుగా చేస్తున్నారు, చక్కగా నీట్గా చేస్తున్నారు. దీంతోపాటు నాకు కింద కూడా ఒక చిన్నది, ఒక 4 feet by 6 feet చిన్నది ఇట్లా గ్రిల్ లాగా వేస్తానని చెప్పారు పైన, మొక్కలను తీగలు పాకించుకోవడానికి. సో నా కొత్త ఇంట్లో టెర్రస్ గార్డెన్ వర్క్స్ ఇవే అండి. ఆ మొక్కలన్నీ మట్టి చేంజ్ చేసేసి పెద్ద పెద్ద తొట్టలలో సెట్ చేశాను. ఇటు పక్కన ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాను. ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ బాగానే ఉన్నాయి. కేరళ నుంచి తెప్పించుకున్నాను. ఒక 2 years అవుతుంది. మళ్ళీ ఇంకా 6 months 1 yearలో ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ కోసం. ఇంకా ఇవన్నీ చెప్పాలంటే మామూలుగా ఒక దొండ చెట్టు, పాపం తీగని ఇప్పుడే పక్కకు పెట్టేసేసారు వాళ్ళు, అడ్డొస్తుందని. జస్ట్ టెంపరరీ స్టాండ్స్ వేయించుకున్నానండి ముందు. అవి రెడీమేడ్ కొనుక్కున్నాను గాంధీ గారి దగ్గర. సో గాంధీ కిచెన్ టెర్రస్ గార్డెన్ ఉంది కదా, ఏదో సంథింగ్, దాంట్లో నేను కొనుక్కున్నాను అనమాట టెంపరవరీవి. కానీ నాకు సాటిస్ఫై అవ్వలేకపోతున్నాను. అది పర్మనెంట్గా వేసిస్తేనే పాపం వాటికి సెట్ అయ్యేటట్లుంది. ఎనీహో ఆ స్టాండ్స్ కూడా మనము ఉపయోగించుకోవచ్చు బాగానే. సో ఇటు పక్కకు చాలా ప్లేస్ ఉంది కదా, 1500 square feet యాక్చువల్గా. ఇది ప్లేస్ పెద్దగా ఉంది కాబట్టి మనం ఇంకో పక్కన ఆ స్టాండ్స్ అరేంజ్ చేసుకొని దాని మీద మనం వేరే మొక్కలు ఎండ తగిలే దగ్గర అవి మన డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు పెట్టేసుకొని వాటికి సెట్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇది ప్రజెంట్ ఎస్టర్డే అండ్ టుడే వర్క్. మేబీ టుమారోకి కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది నా టెర్రస్ గార్డెన్ గ్రిల్ వర్క్. థ్యాంక్ యూ. సీ యూ.